కాంగ్రెస్ హయాంలో వ్యవస్థల నిర్వీర్యం అంటూ తీవ్ర విమర్శలు చేసేది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ వ్యవస్థలను నిర్వీర్యం చేయట్లేదా? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించాక కూడా ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోబూచులాటెందుకు? తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఏమైనా మీరు శాంతం సమాచారం ఏమంటే రోజుకొకటి అదేదో వాయిదాల పద్ధతిలో ఇవ్వడం ఏంటి అన్నటువంటిది. ఎందుకు వీళ్ళకి ధైర్యం? మామూలుగా ఇట్లాంటి పని చేస్తే యాక్షన్ తీసేసుకోవాలి. మోడీ వాళ్ళనేమీ చెయ్యరు. ఇదివరకటి రోజుల్లో అయితే ఇట్లా కోర్టు ఆదేశించిన సక్రమంగా వ్యవహరించినటువంటి అధికారు యంత్రాంగం మీద చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే వేగంగా చర్యలు, ప్రభుత్వ రంగ సంస్థలు వేగంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మోడీ మమ్మల్ని ఏం చేయడు, మోడీ కోసమే మేము ఇదంతా చేస్తున్నాం అన్నటువంటి ధోరణిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తుంది. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి ఇక్కడ? పార్టీగా చూసుకోవాలి. ఎస్, ఎవడు విరాళాలు తీసుకోలేదయా? 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మాకు వచ్చింది ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు. టిఫిన్ చేసిన రోజుకి 50 రూపాయలు బంద్ చేయదు అక్కడ విరాళానికి. మా కార్యకర్తలందరూ ఎన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు? దాదాపు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు గణం ఉన్నటువంటి పార్టీ అది. అట్లాంటి దానికి అందరికీ తలా ఇంత టిఫిన్ పెట్టినా కూడా రోజుకి చాలదయ్యా. ఇప్పుడు మనం చెప్తుంటాం కదా, ఏదైనా సంక్షేమ పథకం కనుక 10,000 రూపాయలు ఇస్తే ఏడాదికి మీకు రోజుకి వచ్చేది టీ అంత డబ్బులు కూడా రావని చెప్పి విమర్శలు చేస్తుంటారు. అట్లాగే చెప్పచ్చు, కన్విన్స్ అట్లా చేసుకోవాలి. కానీ దశల వారీగా రోజు ఆ కోర్టు తిడతా ఉంటుంది, వీళ్ళు తిట్టించుకుంటూ ఉంటారు, మళ్ళీ అది సరి చేసుకుంటూ ఉంటారు. అది యంత్రాంగం మీదన మూర్ఖంగా మనం యంత్రాంగాంతో పని చేపిస్తున్నాం అని ఎందుకు అనుకోకూడదు? బాధ్యతాయుతంగా ఎందుకు వ్యవహరింపని చేయకూడదు? రాజకీయంగా ఎదుర్కోవాల్సింది రాజకీయం ఎదుర్కోవాలి. వ్యవస్థలలో ఉండేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా బీజేపీని దెబ్బకొట్టడం కోసమే ఈ ప్లాను. ప్రజలు చూసేసి ఓట్లు వేయరు అనుకుంటే అట్లాంటి ప్రజల్ని మనం దీంతో ఆపేస్తే ఏమైనా కన్విన్స్ అయిపోతారా? బీజేపీ ఎగనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా బీజేపీ తప్పేనే అంటారు. బీజేపీకి పాజిటివ్గా ఉన్నోళ్ళు ఏం చేసినా కరెక్టే అని అనుకుంటారు. మధ్యలో తటస్థులు ఎవరైతే బీజేపీ అంటే అభిమానం ఉండి ఇట్లాంటి విషయాల పట్ల బాధ్యతగా ఉండాలని కోరుకునే వాళ్ళు కొంత అసంతృప్తికి గురవుతారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ కోటేయలేరు కదా, అంతకైతే నోటాకేస్తారు లేదా సైలెంట్ అయిపోతారు ఎన్నికలు. అది మార్చలేం కదా. ఇప్పుడు దానికోసం ఎందుకు ఈ తతంగం అంతా?